పని వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఇస్తూ ఉంటాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఏమోనమ్మా, అది ఆ నీలవేణి నిర్ణయం. నాన్నకు కూడా అది తానా అంటే తందానా అంటారు. ఇక మేమేం చేస్తాం? ఆ నీలవేణి మాట మావయ్య గారు ఎప్పుడు కాదన్నారని? అవును, ఒక్క మాట కూడా ఎందుకు ఏంటి అని అడగలేదు. ఇప్పుడు కొత్త చీరలు తీసుకొచ్చి నీలవేణికొకటి, రేణుకకొకటి, అంట్లు తోమే ఆవిడికి, గార్డెన్ లో పచ్చళ్ళు చేసుకోవడానికి వచ్చే జ్యోతికొకటి, ఇలాగ కనీసం ఒక 5 మందికైనా ఇవ్వాలి. మామూలు చీరలు అడుగుతారో పట్టు చీరలు అడుగుతారో? అదన్నమాట లెక్క. కంపెనీలో టెండర్ వేయమంటే ఇంట్లో టెండర్ వేస్తుంది నీలవేణి. అసలు విషయం మీరు ఆలోచించట్లేదు. ఏంటది? డబ్బులు మనవి, పబ్లిసిటీ మాత్రం దాంది. ఏమంటున్నావు? అంతే కదమ్మా, పనోళ్ళందరూ నీలవేణి వల్లే చీరలు వచ్చాయని మురిసిపోతారు, తనని గొప్పగా చూస్తారు. అది చెప్పినట్టు అందరికీ చీరలు ఇచ్చామంటే మాత్రం దాన్ని ఆకాశానికి ఎత్తుతారు. నీలవేణి చాలా తెలివైంది కాంచన. తన పేరుని బాగా ఎస్టాబ్లిష్ చేసుకుని భవిష్యత్తులో ఈ ఏరియాకి కార్పొరేటర్ గా పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆపండి. ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఈ కంపెనీ అన్నీ నేను కష్టపడి నిర్మించుకున్న నా సామ్రాజ్యం. అదెవరు ఆర్డర్ వేయడానికి? నా సొమ్ము దానాలు చేయడానికి? ఎక్కడుందది? ముందు దాని సంగతి తేల్చాలి. పదండి.